లేకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలు యాగేజ్ చేస్తుంటే దాన్ని ప్రశ్నించిన దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన తప్పు చేసేసినట్టు, లేకపోతే ఆయన ఏదో ఆయన సిద్ధాంతాలు మార్చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా చిలవల పనులు చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవాలు తెలుసుకొని విమర్శించే వాళ్ళు విమర్శిస్తే బాగుంటుంది. రాయపాటి అన్న గారు ఒకసారి మీరు రియాక్ట్ అవ్వండి. ఏంటి ఇప్పుడు మనకు సురేష్ గారు మాట్లాడారు, ఇటీవల మనం చూస్తున్న సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని పెద్ద పెద్ద అక్షరాల్లో చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఏమంటారు సార్? ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలి అని డిసైడ్ చేసేటువంటి రైట్ మిగతా పార్టీలకి లేదు. అందులో ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ నుంచి అస్సలు లేదు. కారణం చెప్తాను. నిన్న జరిగింది మా పార్టీ సభ. మా పార్టీ సభలో మా పార్టీ అధ్యక్షుల వారి మనోగతం ఏంటి, ఆయన రాజకీయాల్లో ఎలాంటి విధానాలు కోరుకుంటున్నారు, మాకు ఎలాంటి దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు, దేశంలో ఎలాంటి మార్పులు ఆయన రాజకీయాల ద్వారా రావాలని కోరుకుంటున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల ద్వారా రావాలనుకుంటున్నారు ఆయన క్లియర్ గా చెప్పారు. ఈ విషయాన్ని ఇక్కడ ప్రభుత్వ సభలు పెట్టి, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభకు వెళ్లి, ప్రభుత్వ సభది బోషడీకి అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళు, అమ్మ ఒడి అనే కార్యక్రమానికి బటన్ నొక్కడానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి, భార్యల గురించి మాట్లాడినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఏ సభలో ఏం మాట్లాడాలని తెలియనటువంటి వైసీపీ వాళ్ళు ఇతరులకు సూక్తులు చెప్పకూడదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి పాలన, చేసినటువంటి దరిద్రం అంతా కూడా ఇప్పుడు ఇవాళ గజనీలై కొత్తగా వీళ్ళు మర్చిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గజనీలు అవ్వలేదు కాబట్టి ప్రతిదీ గుర్తుంది, ప్రతిదీ గూగుల్ చేస్తే అన్ని వచ్చేస్తాయి. కాబట్టి మనం పాటించినటువంటి నీతులు, సూక్తులు ఎదుటి వాళ్ళకు చెప్పకూడదు. ఇది గుర్తుంచుకోవాలి వైసీపీ వాళ్ళు ఫస్ట్. రెండోది సార్, ఇక భాషా విధానానికి వచ్చి క్లియర్ గా మాట్లాడాల్సి వస్తే, ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మాతృభాషను విస్మరించండి అని చెప్పి చెప్పాల. ఎందుకంటే తెలుగు ఖచ్చితంగా ప్రాథమిక విద్య స్టేజ్ లో, స్కూల్స్ లో కంపల్సరీగా ఉండాల్సిందే అని పట్టుబట్టి మరి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ ని చేస్తే, తెలుగును విస్మరించి ఇంగ్లీష్ ని కంపల్సరీ అని చెప్తే దానికి అడ్డం తిరిగి మరి ఖచ్చితంగా ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెప్పేసి ఎదురు తిరిగి నిలబడింది పవన్ కళ్యాణ్ గారే. ఆ విషయం మీద పెద్ద ఎత్తున జగనన్న ఇంగ్లీష్ విద్యను బోధించబోతే పేద పిల్లలు ఇంగ్లీష్ చదవకూడదా, అందుకే వాళ్ళు అడ్డం పడుతున్నారా అని చెప్పేసి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడినటువంటి ఈ వైసీపీ పార్టీయే ఇక్కడే ఉంది. మనం తెలుసుకోవాలి ఆ విషయం. మాతృభాషను గౌరవిస్తూనే ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి కోసం, ఒకటి జాతీయ భాష, రెండు అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఉద్యోగాల కోసం, మన కెరియర్ కోసం, మనం డెవలప్ అవ్వడం కోసం, అలాగే దేశ భౌగోళిక పరిస్థితులు, దేశ చరిత్ర, దాని పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని పెంచుకోవాలన్నా సరే ఇతర భాష వచ్చి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాదన. ఇందులో మీకు ఎక్కడ తప్పు కనిపించింది? ఎవరిని కూడా ఏ స్టేట్ ని మాతృభాషను విస్మరించండి అని చెప్పేసి అడగలేదు, చెప్పలేదు. మీ మాతృభాషకు మొదటి ప్రయారిటీ ఇస్తూనే తదుపరి 2 లాంగ్వేజెస్ నేర్చుకోండి. అందులో దేశంలో అత్యధిక రాష్ట్రాలలో వాడుకలో ఉన్నటువంటి హిందీ భాష నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మనకి విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాలన్నింటిలో కూడా అవకాశం కలిగిద్ది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు దొరకట్లేదని కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎవరికి వాళ్ళు మాతృభాష వాడుతున్నటువంటి రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన అనేది కష్టమైనప్పటికీ కూడా, పరాయి రాష్ట్రాలు వెళ్ళినప్పటికీ బతకడానికి వీలుగా ఉండేలాగా జాతీయ భాష నేర్చుకోమని చెప్పారు. దాంట్లో తప్పెక్కడ కనిపిస్తోంది? అతి మేధావులందరూ కూడా మాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నా రెస్ట్రిక్ట్ చేసి మీరు తమిళ పక్కన పెట్టేసి హిందీ నేర్చుకోండి అని చెప్పేసి అంటే ప్రాబ్లం. కానీ అలా చెప్పలే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు. దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం చెప్పినటువంటి అంశాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూడడం అనేది నిజంగానే సిగ్గుచేటు. ఇంకొకటి, మతాల ప్రస్తావన లేని, కులాల ప్రస్తావన లేని రాజకీయం అనేది జనసేన సిద్ధాంతాల్లో భాగం. బట్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మతాల రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఇందాక గౌరవనీయులైనటువంటి పసుపులేటి సురేష్ గారు మాట్లాడినట్టు అంశం క్లియర్లీ చెప్తున్నాం. మేము ఎక్కడైనా పరాయి మతాన్ని దూషించి హిందూ మతాన్ని భుజానెత్తుకోవడం జరిగిందా? హిందూ మతాన్ని పాటిస్తూనే పరాయి మతాలను గౌరవిస్తున్నాం, వాళ్ళని కూడా రక్షిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ గా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఎవరు ఆ ధైర్యం చేయలేకపోయారు. మైనారిటీ వర్గాల మీద దాడులు జరిగితే గొంతెత్తారే తప్ప మేజర్ గా ఉన్నటువంటి హిందూ మతం మీద దాడులు జరిగితే ఒక్కరు మాట్లాడాలి. కారణం ఏంటంటే ఓటు రాజకీయం, ఓటు బ్యాంక్ రాజకీయం. కానీ మేజర్ గా ఉన్నంత మాత్రాన్ని హిందూ మతం అవహేళనకు, అపహాస్యానికి గురవుతూ ఉంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఈ మతాన్ని మేము పాటిస్తూ రక్షిస్తూనే పరాయి మతాలను కూడా మా సోదరులాగా గౌరవిస్తూ రక్షిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు నాకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, నేను నాయకుడిగా గెలవకపోయినా పర్వాలేదు, నేను సర్వమత సామరస్యాన్ని పాటిస్తానని చెప్పేసి ధైర్యంగా ఒప్పుకోగలిగినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంత ధైర్యం ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు ఉందా? ఉంటే చెప్పమని చెప్పండి. అట్లాంటి పరిస్థితులు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసామో చెప్పమని చెప్పండి. ఒక క్రైస్తవ సార్, ఇంకో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇప్పుడు జరుగుతున్న విషయం చెప్తాను, ఈ విషయాన్ని క్లియర్ గా చెప్తాను. రీసెంట్ గా కోనసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి
స్థానికంగా ఉన్నటువంటి తను ఉన్నటువంటి పరిసరాల్లో అసలు ఎలాంటి అనుమతులు లేకుండా చర్చిల నిర్మాణం చేపట్టారు. కుటుంబ నివాసాల మధ్యలో చర్చిల నిర్మాణం ఉండడం మూలంగా పొద్దున్నే మైకులు పెట్టడం మూలంగా డిస్టర్బెన్స్ అవుతోంది. ఇతర కులాలు ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ సౌండ్ తగ్గించుకొని పెట్టుకోండి అంటే వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి పంచాయతీరాజ్ శాఖ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి పెట్టినటువంటి అర్జీ ఏంటి అంటే అనధికారిక నిర్మాణాలను దయచేసి తొలగించండి జనావాసాల మధ్యలో అని చెప్పేసి ఒక అర్జీ పెడితే ప్రభుత్వం దానికి ఒక జీవో రిలీజ్ చేసింది సార్. ఏమని అనధికారికంగా కట్టినటువంటి కట్టడాలను తొలగించండి చర్యలు చేపట్టి అని చెప్పేసి చెప్పింది. దానికి వైసీపీ పార్టీ ఏం రాయపట్టి అన్నగారు, సారీ మధ్యలో మిమ్మల్ని నేను